బిగ్ డే, పోలింగ్ డే. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటు చాలా టఫ్ ఫైట్ నడుస్తున్న సందర్భంలో నువ్వా నేనా చావోరేవో తేల్చుకోవాల్సిన సందర్భంలో ఏపీ ఓటరు తమ ఓటు హక్కు ద్వారా తమ తీర్పును వెల్లడించేటువంటి బిగ్ డేగా భావిస్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఇటు వయోభారంతో ఉన్నవాళ్ళు కావచ్చు, రూరల్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించారు. ఎండవేడిమికి తట్టుకునే విధంగా, అలాగే వాళ్ళకి కొంతవరకు షెల్టర్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఏర్పాట్లు చేసిన సందర్భం అయితే కనపడుతోంది. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద జూనియర్ ఎన్టీఆర్ క్యూ లైన్లో వేచి ఉన్న సందర్భం కనబడుతోంది. అలాగే మనం చూస్తున్నాము ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నటువంటి మాధవి, ఆమె తన ఓటర్ కార్డు అందరికీ కూడా డిస్ప్లే చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనపడుతున్నాయి. అలాగే థర్డ్ బాక్స్లో చూసుకుంటే కనుక చాలా వరకు ఓటర్లు క్యూ లైన్లో మనకు కనపడుతున్న దృశ్యాలు కనపడుతున్నాయి. ఏపీలో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 4,14,00,000 మంది తమ ఓటుకు వినియోగించుకోబోతున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంలో 3,32,00,000 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఏపీలో కొంతవరకు కూడా పలు చోట్ల పోలింగ్కు ముందే ఘర్షణ వాతావరణం తలెత్తినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి క్యూ కట్టిన ఓటర్లు కనబడుతున్నారు.